రాయవరం మండలంలో హోంమంత్రి అనిత పర్యటించారు. రైతన్న మీకోసం రైతు వారోత్సవాలలో భాగంగా గుడివాడ గ్రామంలో రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సేంద్రియ వ్యవసాయం ప్రోత్సహించాలని, అందుకు చర్యలు చేపట్టాలని వ్యవసాయ అధికారులకు అనిత సూచించారు. రైతులే దేశానికి వెన్నెముక్కని, రైతులకు కూటమి అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్ని విధాలుగా సహకరిస్తుందని, ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసి వారికి గిట్టుబాటు ధరలు కల్పిస్తున్నామని, 24 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని తెలిపారు. మళ్ళీ బాగా స్టార్ట్ ఎలా ఉపయోగించుకుంటున్నారు, రైతులకు పడ్డ కష్టం ఏంటి, రైతులు ఇంకా సూచనలు సలహాలు తీసుకుంటే మేము ఇంకొంచెం ఇన్నోవేటివ్గా మేము ఎలా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు గవర్నమెంట్ ఈరోజు ముందుకు వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తలపెట్టినందుకు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, వ్యవసాయ శాఖ మంత్రి గారికి, ఎందుకంటే ఈ రోజు నిన్న నేను ఢిల్లీలోని గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి, కేంద్ర మంత్రి గారిని కూడా కలిసి వచ్చాను. శివరాజ్ సింగ్ చౌహాన్ గారిని కలిసి వచ్చాను. సార్ నిజంగా ఆయన వెళ్ళి మాట్లాడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అంటే ఆయనకున్న అభిమానం కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు అంటే ఆయనకున్న గౌరవం కానీ నేను ఆయన మాటల్లో నేను క్లియర్గా చూశాను. ఎందుకంటే ఆయన బుడమేరు టైంకి అంటే ఒక రైతులందరూ కూడా దసరావరంలో బ్యూటీనెస్ ఏంటంటే రైతులకు రైతులు పెద్ద రైతులు, రాజకీయ నాయకులకు పెద్దలు రాజకీయ నాయకులు. అంటే పెద్దల చొక్కా వేసేసరికి రాజకీయ నాయకులు అవుతారు, పంచి కట్టేసరికి రైతులు అవుతారు. ఆ బ్యూటీనెస్ అది ఇక్కడ అందరికీ కూడా ఎవరైతే ఉన్నదో ముస్లిం బాబు అందరికీ కూడా పేరుపైన ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా పెద్దలందరూ వచ్చారు, అందరికీ కూడా పేరుపైన ధన్యవాదాలు. ఒక భరోసా కల్పించారు. రైతన్నవాడికి నేనున్నంత ఒక చిన్న ధైర్యం చాలు. రైతన్నవాడంట వెళ్ళి ఆ పొలంతో మాట్లాడుకుంటాడంట. అంటే ఒక పిల్లను చూసుకున్నట్టుగా చూసుకుంటాడు. ఒక పిల్లని చంటి పిల్లని ఎలా సాగుతామో, ఆ చంటి పిల్ల పెద్ద అయిన తర్వాత ఒక మంచి ప్రయోజకురాలైతే, ప్రయోజకుడైతే ఎంత ఆనందపడతామో, ఆ అనుభూతిని మనం ఏదో జీవితంలో ఒకసారి చూస్తాం. మామూలుగా అయితే పిల్లల గురించి ఆలోచిస్తాం. కానీ రైతన్న వాడు ప్రతి సంవత్సరం, ప్రతి 6 నెలలకు ఒకసారి పంట వేసిన ప్రతిసారి కూడా ఆ అనుభూతిని ఆ చెవి